జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డబ్బులోనే లేని వాళ్ళు అనుకున్నాను నాన్న. అన్నయ్య చెప్పింది విన్నాక ఇంత చీప్ క్యారెక్టర్స్ వాళ్ళు అనిపిస్తుంది. సర్లేనిది, ఏరుకోరి వెళ్ళాం కదా, ఆ మాత్రం పొగరు చూపిస్తారు మరి. మావయ్య గారు, పోనీ ఆ వీరేశం గారి అబ్బాయిని మాట్లాడలేకపోయారా? అది కూడా అయింది పద్మ. వాళ్ళలాగే వీళ్ళు కూడా అవసరం ఉన్నది కాబట్టి రెచ్చిపోయారు. మీ సంబంధం వద్దని చెప్పేశారు. అయ్యో అవునా? ఏరుకోరి వచ్చిన వాళ్ళు కూడా కాదు పొమ్మన్నారా? నాన్న, తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట చెప్పొచ్చా? ఎన్ని రోజులైనా పెళ్లి కాకపోతే జాతకం చూపించి పూజలేవో చేయిస్తారు కదా నాన్న. అలా మాస్టార్తో గుళ్ళు గోపురాలు తిరిగినందుకే కదా ఊళ్ళో వాళ్ళు మన సంబంధం వద్దనుకున్నారు. ఇప్పటికీ వీరేశం వాళ్ళకి తెలిసింది. రేపొద్దున్న ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ఊళ్ళకి తెలిస్తే మన ఇంటికి ఇంకా ఏ సంబంధం అయినా వస్తుందా అని నా భయం. అంతగా భయపడకలే, నా చెల్లికి మంచి సంబంధమే వస్తుంది. నిధి కూడా మీ చెల్లెలేనండి. రేపొద్దున విద్య గురించి తప్పుగా అనుకొని శ్రీనిధికి కూడా సంబంధాలు రాకపోతే? మావయ్య గారు, తప్పుగా అనుకోకండి. ఇంత జరిగిన తర్వాత మన విద్యకి బయట సంబంధం చేయడం అంత మంచిది కాదు. మన కళ్ళ ముందే ఉండే అబ్బాయిని చూసి చేస్తే మంచిదనిపిస్తుంది. ఏమంటారు? నా కూతురు ఎలాంటి ఇంటికి వెళ్తే ఆనందంగా ఉంటుందో నాకు తెలుసమ్మా. విద్య గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషం. అమ్మా విద్య, నీ మొహంలో చిరునవ్వుని స్త్రీధనంతో పాటు నీకిచ్చి అత్తారింటికి పంపుదామనుకున్నాను. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ వెళ్ళాను. కానీ వాళ్ళకి నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టం లేదమ్మా. నీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నాను. కానీ రోజు రోజుకి సమాధానం లేని ప్రశ్నలా మారిపోతుంది. నీకు నచ్చిన వాణ్ణి తెచ్చి నేనుండగా నీ పెళ్లి చేయగలనో లేదోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. నాన్న, నా వల్ల మీరు కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను నాన్న. నాకు అసలు పెళ్ళే వద్దు నాన్న. జీవితాంతం ఈ ఇంట్లో మీ అందరి మధ్యలోనే ఉండిపోతాను. అది మాత్రం కాదనుకోండి నాన్న. అమ్మ విద్య, అలా మాట్లాడకమ్మా. అలా కూడా మీకు బాధను మిగిల్చేదాన్ని అవుతానంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.